ఓం శ్రీ గురుభ్యో నమ. గురువు 119 రోజుల పాటు వృషభ రాశిలో వక్రస్థితిని పొందుతున్నాడు. గురువు వృషభ రాశిలో అక్టోబర్ 9వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల 40 నిమిషాలకి మృగశిర నక్షత్ర 2వ పాద ప్రవేశంతో ప్రారంభమైన గురువు వక్రగతి ఫిబ్రవరి 9వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాల వరకు ఈ వక్ర స్థితి అనేది పొందుతున్నాడు. ఆ తర్వాత ఫార్వర్డ్ మోషన్ పొందుతున్నాడు, రుజుమార్గంలోకి వెళ్ళిపోతాడు. అంటే అక్టోబర్ 9వ తారీఖు నుంచి మనకి 2025 ఫిబ్రవరి 9వ తారీఖు వరకు కూడా 119 రోజుల పాటు వక్రస్థితిలో ఉంటున్నాడు. అంటే వృషభ రాశిలో సహజంగా 40 డిగ్రీల వెనక్కి వెళుతున్నాడని అర్థం. ఈ వక్రగతిలో పొందటం వల్ల గురువు ధనకారకుడు, సంతానకారకుడు, భాగ్యకారకుడు, లాభకారకుడు. ప్రతి రాశి నుంచి మనం చూసుకునేటట్లయితే 2, 5, 7, 9, 11 స్థానాల్లో గురువు మంచివాడని, సుఫలితాన్ని ఇస్తాడని, మిగతా స్థానాల్లో అశుఫలితాలు ఇస్తాడని మన గోచారం అనేది తెలుపుతుంది. ఈ గోచార విధంగా ఈ వక్రగతి, గురువు యొక్క వక్రగతి ద్వాదశ రాశుల మీద ప్రభావం ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. సింహరాశి వాళ్ళకి దశమ స్థానంలో గురువు వక్రస్థితిలో ఉన్నాడు. దశమ స్థానంలో వక్రస్థితిలో ఉండటం వల్ల ప్రత్యేకంగా ముఖ్యంగా గృహములు, భూములు, స్థలాలు కొనుగోలు చేసే ప్రయత్నాలు అనుకూలించడం, బంధుమిత్రులతోటి స్నేహపూర్వకమైన వాతావరణం, గతంలో ఏదైతే బంధువులతోటి మిత్రులతోటి గొడవలు పడిన సందర్భంలో మళ్ళీ కలవాలని, పెళ్ళిళ్ళల్లో అలానే ఫంక్షన్స్లో కొన్ని ప్రత్యేకమైన శుభ కార్యక్రమాల్లో కలిసి మళ్ళీ నూతన వ్యాపారాలు, ప్రయాణాలు చేయటం, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే నూతన వ్యాపార ప్రయత్నాలు కూడా వీళ్ళకి పలికిస్తాయి. జాయింట్ వ్యాపారాలు, అలానే ముష్టాన్న భోజన వస్తువులు కలగటం, విలువైన ఆభరణాలు, శుచిగల వస్త్రములు ధరించడం కూడా ఉంటుంది. అంటే సంగమయందు కీర్తి ప్రతిష్టలు, స్థిరాస్తి అభివృద్ధి చెందుతుంది. అంటే ఎప్పుడో ఎక్కడో మనం కొన్న ప్రాపర్టీ చాలా ఒక దాని డబుల్ కావటం, త్రిబుల్ కావటం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే స్థిరాస్తి వల్ల లాభిస్తుంటుంది. అంటే అనుకోకుండా ఎక్స్పెక్ట్ చేయనంత వాళ్ళకి కొన్ని డబ్బులు అనేవి డబల్ త్రిబుల్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే అంత రేట్ అనేది హై అవుతుందని అర్థం. స్త్రీ సౌఖ్యము, స్త్రీలతో కలవటము, వాళ్ళతో సంభాషించడము, ముందుకు వెళ్ళటం, వాహన సౌఖ్యాలు, మంచి కారు. అంటే జీవితంలో కొన్ని కళలు ఉంటాయి మనిషికి, ఇల్లు కొనాలని, పెళ్లి చేసుకోవాలని, వాహనాలు కొనుగోలు చేయాలని. అలాంటి కళ తీరే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ రాశి వాళ్ళకి. భోగభాగ్యాలు అనుభవించటం, ఏదైతే కులాచారం కానీ మతాచారం కానీ కొన్ని పట్టింపులు ఉంటాయి. ఒక్కొక్క కులానికి ఒక పట్టింపులు ఉంటాయి, కొన్ని మతానికి కొన్ని పట్టింపులు ఉంటాయి. అలాంటివన్నీ కూడా భగవంతుడు ఏదైనా కూడా మతమైన కులమైన ఆచారము అంటే భగవంతుడి యొక్క ఆశీర్వచనం రావటమే కదా. ఎవరికైనా కూడా వాళ్ళ యొక్క యోగులు, గురువులు భగవంతుడి యొక్క ఆశీర్వచనం బాగా ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తి చూపిస్తారు. కొంత గణిత శాస్త్రం ముందు కొద్దిగా వెనకబడినా కొద్దిగా తర్వాత రోజుల్లో పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మ్యాథ్స్ సంబంధించిన విషయాల్లో సబ్జెక్ట్ చదువుతున్న విద్యార్థులు కొంత కాన్సన్ట్రేషన్ చేసి ముందుకెళ్ళటం చాలా మంచిది. ముఖ్యంగా ఈ గురుబలం అనేది వాళ్ళకి వక్రస్థితి అనేది మేలు చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరికైతే వివాహాలు జరగటం, విదేశాలకు ప్రయాణం చేయటం, దుస్తులు కొనుగోలు చేయటం, బంగారు ఆభరణాలు, ఇళ్ళు కన్స్ట్రక్షన్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన వ్యాపారాలు కూడా వాళ్ళు ప్రారంభం చేస్తుంటారు. అలానే ప్రయాణం చేయటం వల్ల కూడా ఎమినెంట్ స్కాలర్స్తో బాగా పరిచయాలు ఏర్పడి వాళ్ళు ప్రతి పనిలో కూడా ముందుకు వెళ్ళి సక్సెస్ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆందోళన చెందాల్సిన పని లేదు వీళ్ళకి, అంతా కూడా మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే చెట్లను పెంచడం, జంతువుల ద్వారా కొన్ని లాభాలు కలగటం, అలానే వ్యవసాయం చేస్తున్న రైతులకు కూడా అనుకూలమైనగా ఉండటం, మంచి విత్తనాలు వేయటం, మంచి లాభాలు పొందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఈ రాశి వాళ్ళు ఖచ్చితంగా లాభాల బాటలో ఉండటం ఒకటి. విదేశాల్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకు కూడా గతంలో చాలా రోజులు కూడా ప్రయత్నం చేసినా కూడా ఉద్యోగం రాని వాళ్ళకు కూడా వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మనకు ఉద్యోగాలు వచ్చినాయి అంటే చాలా మంచి పరిణామమే చెప్పుకోవచ్చుగా. ఆర్థిక పరంగా మనకి సంక్షోభం లేనట్టు ఆర్థిక పరంగా ఆదాయం పెరుగుతుంది. అలానే ముఖ్యమైన ఇంకొక విషయం ఉంది, రహస్యం. సంతానం లేని వ్యక్తులు కొంతమంది ఉంటారు, ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ అని. అది గురువు వల్లే సాధ్యమవుతుంది. మనము ఎంత మందులు వాడినా ఏం వాడినా భగవంతుడి యొక్క కరుణాకటాక్షం ఉండాలి. అంటే బృహస్పతి యొక్క కరుణాకటాక్షం ఉండాలి అంటే గురువు మేలు చేస్తాడు. శీఘ్రంగా మంచి సంతానం కలుగుతుంది. ఆ సంతానం వల్ల వీళ్ళ ఆనంద జీవితాన్ని కలిపే అవకాశాలు
ఎక్కువగా ఉంటాయి. నేను చెప్పిన పరిహారాలు చేయండి, ఇంకా మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా మనకి గురువు వక్రస్థితిలో ఉండటం వల్ల కొంతమందికి మంచి చెడు రెండూ జరుగుతుంటాయి. అంటే శుభ అశుభ మిశ్రమాలు జరుగుతుంటాయి. ఇక్కడ సహజంగా గురువు సంతానకారకుడు, కుటుంబకారకుడు, భాగ్య లాభాధిపతుల కారకుడు గురువు. గురువు వల్ల ధనం కలుగుతుంది, సంతానం కలుగుతుంది, లాభం కలుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు కానీ, విద్య యందు కానీ, వ్యాపార ప్రయత్నాలు కానీ ఇవన్నీ కూడా సఫలీకృతం కావటానికి, మరి శీఘ్రంగా సంతానం కలగటానికి, వివాహం కావటానికి కూడా గోచారీత్యా గురువు కారణభూతుడవుతున్నాడు. గురువు యొక్క అనుకూలత ఉంటే మన జీవితంలో మనం అన్నీ కూడా సాధించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి గురువు యొక్క అనుకూలత సాధించాలంటే ఏంటి, మనకి గురువు బలం ఉండాలి అని అంటారు. ప్రతిదానికి కూడా గురుబలం ఉంటే మనం అన్నీ కూడా విజయం సాధించగలుగుతామని మనకి శాస్త్రంలో చెప్పబడింది. అంటే మిగతా గ్రహాల యొక్క కారకత్వం వేరుగా ఉంటుంది, గురువు యొక్క కారకత్వం వేరుగా ఉంటుంది. అంటే నవగ్రహాల్లో అతిపెద్ద గ్రహము, నవగ్రహాలు అంతా కూడా మేలు చేసే శుభమైన గ్రహం ఏమిటంటే గురువు. మన సహజంగా బుధ గురు శుక్రులు అనుకుంటాం. అలానే గురువు చాలా మేలు చేస్తుంటుంది. అంటే ఒక సంతానాన్ని ఇవ్వటం కానీ, వివాహం చేయటం కానీ ఇలాంటివన్నిటి కూడా కారణం. అందువల్లే మన గోచారీత్యా కానీ, జాతకరీత్యా కానీ గురుబలం ఉండాలి అని అంటారు. గురువు కేంద్రాల్లో ఉంటే చాలా మంచిది. 1, 4, 7, 10 స్థానాల్లో మనకి జన్మలగ్నం నుంచి మనం చూస్తే గురువు మంచివాడు అని అనుకుంటాం. అలానే గోచారీత్యా కూడా గురువు బాగుండాలిగా. గురువు బాగుంటేనే మన జీవితం లైఫ్ అనేది ఒక టర్నింగ్ పాయింట్ అనేది తిరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా గురువు యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలంటే మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి నిజంగా అంటే, గురువు యొక్క మంత్రాన్ని మనం చదువుకోవాలి ప్రతిరోజు కూడా. అంటే ప్రతిరోజు చదువుకోవాలన్న గురువు గారు అంటే గురువారం రోజున గురుహోరలో కానీ, ప్రదోషకాల సాయంకాలం పూట కానీ చదువుకోవటం వల్ల చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామిం బృహస్పతి అనే మంత్రాన్ని, దత్తాత్రేయ స్వామి యొక్క స్తోత్రాన్ని, దత్త కవచాన్ని చదువుకోవాలి. ధనపరంగా ఇబ్బందులు పడుతున్న వ్యక్తులు కుబేర మంత్రాన్ని చదువుకోవడం చాలా మంచిది 119 రోజుల పాటు కూడా. అది ఏ మంత్రం అంటే, యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపైస్వాహ అనే మంత్రాన్ని చదువుకోవటం ఒకటి. అలానే విద్యార్థులకు విద్య ఎందు కాన్సన్ట్రేషన్ లేకపోతే దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయటం ఒకటి. అలానే శనగలు దానం చేయటం అదొకటి చేయాలి. అలానే శనగలు మనం ఏదైతే గుగ్గిళ్ళలాగా తయారు చేసి ఏ దేవాలయంలో సరే ప్రధాన అర్చకులకు ఇచ్చి వాళ్ళని భక్తులకు పంచమని చెప్పాలి. అప్పుడు గురువు యొక్క దోషం అనేది పోతుంది. అలానే దానితో పాటు ఎక్కడైనా సరే గురువారం రోజున ప్రత్యేకంగా దేవాలయం దగ్గర బిచ్చగాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి ఆహారాన్ని ఇవ్వటము, కొంత డబ్బులు ఇవ్వటము, వాళ్ళకి ఏదో వస్త్రదానం చేయటము, అంటే అన్నదానము, వస్త్రదానము, అలానే రకరకాల దానాలు చేసుకోవటం. కొంతమంది వర్షాకాలంలో కానీ గొడుగు దానం, అంటే పాదుక దానం, ఇలాంటివి దానాలు చేస్తుంది. అంటే ఎవరికైనా సరే మనం మంచి చేయటం వల్ల మనకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. పూర్వజన్మలో ఉండే కర్మ ఫలితం అంతా తొలగిపోతుందని మనకి శాస్త్రంలో చెప్పారు. కాబట్టి మీరు తప్పకుండా నేను చెప్పిన పరిహారాలు చేయండి. అలానే గురువుకి అభిషేకం కూడా చేయండి. పంచామృతంతో, పండరసంతో, చెరుకు రసంతో. ఇంకా విశేషంగా చేయాలంటే బృహస్పతి పాశుపతాశ్రుద్రాభిషేకం అని 10 శివలింగాలు పెట్టి అభిషేకం చేస్తారు. గురువు యొక్క జపము రావి సమిధలతోటి బృహస్పతి పాశుపతాస్త్ర హోమం చేయటం వల్ల కూడా మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా. అంటే జీవితంలో ఏదైతే ఆలస్యం అవుతాయో అలాంటి సంఘటనలన్నీ కూడా ఆలస్యం కాకుండా మన త్వరగా కావాలి అంటే మటుకు గురువు యొక్క అనుగ్రహం ఉంటే మనకు తప్పకుండా మనం మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ నియమాలన్నీ కూడా, నేను చెప్పిన నియమాలన్నీ కూడా మీరు పాటించండి. మీ అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.